జగన్మోహన్ రెడ్డి గారు ఇండి కూటమికి సపోర్ట్ చేస్తారా లేకపోతే ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తారా అనేటువంటి అంశాల గురించి అసలు వైసీపీ పార్టీ ఏ రోజు ఆలోచించట్లేదు. రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాల రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమని ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది. కానీ సో ఈ రోజు మీరు ఇండియా కూటమికి మద్దతు ఇస్తారా లేకపోతే ఇండియా అది చంద్రబాబు నాయుడు గారి రాజకీయం. ఏదో ఒక పార్టీని ఊతకర్రని పట్టుకుంటే తప్పితే ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అయింది. ఆయన గత 40 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి రాజకీయం ఏ రోజు కూడా ఒంటరిగా ఎలక్టోరల్ సిస్టమ్ లో నిలబడి ఆయన మరి గెలిచినటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు ఆయనకి. సో ఈ రోజు రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నది రెండు పార్టీలు, అటు ఇండియా కూటమి గాని ఇటు ఎన్డీఏ కూటమి గాని. ఎన్డీఏ కూటమికి వచ్చేసి మరి ఏ రకంగా మరి 50 లక్షలు 60 లక్షల ఈవీఎంలు ఉంటే 40 లక్షల ఈవీఎంలే మరి ఎలక్టోరల్ సిస్టమ్ లో పెట్టారు. 20 లక్షల ఈవీఎంలు మిస్సింగ్. అది ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చెప్పదు, కేంద్ర ప్రభుత్వం ఆన్సర్ చెప్పదు, అటు సుప్రీంకోర్టు ఆన్సర్ చెప్పదు. అలాగే లెక్కించినటువంటి ఈవీ ప్యాడ్లు కలెక్ట్ అయినటువంటి ఓటింగ్లు రెండు టాలీ అవ్వట్లేదని ప్రతిపక్షంగా ఎన్నోసార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇంతవరకు మళ్ళీ ఆ ఈవీఎంలు మళ్ళీ ఒకసారి చూద్దురండి అని చెప్పి సుప్రీంకోర్టు పిలవడం జరిగింది. మళ్ళీ దాని మీద ఒక యాక్షన్ లేదు. సో ఇంత కింద మీద పడినా గానీ ఈ రోజు ఆల్మోస్ట్ మైనారిటీలో ఉంది ఎన్డీఏ పార్టీ, ఎన్డీఏ కూటమి అనేటువంటిది. సో ఈ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ గాని అటు నితీష్ గారి సపోర్ట్ గాని లేనిదే అక్కడ నిలబడేటువంటి పరిస్థితి లేదు. కానీ నితీష్ గారిని ఒక రకంగా మెచ్చుకోవాలి. ఆయన రావడం మొదలుగా ఆయన ఏం చేశారు, పూర్తిగా ప్రత్యేక హోదా ఇవ్వాలి, నాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కుదరదని ఖరాఖండిగా చెప్పడం జరిగింది. మరి మన మన చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద అనుభవం ఉన్నటువంటి మన ప్రబుద్ధులు చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ సోయ ఉన్నట్టు ఎక్కడా అనిపించట్లేదు. అలాగే కూటమికి ఒప్పందానికి ముందు కూడా కొంత ఫండ్స్ కూడా తీసుకోవడం జరిగింది బీహార్ కి నితీష్ కుమార్ గారు. మరి మరి ప్రత్యేక హోదా అయితేమి, ప్యాకేజ్ అయితేనేమి, స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ అయితేనేమి, పేరు ఏదైనా కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారికి తెచ్చింది లేదు. అలాగని అప్పులు చేయకుండా ఉన్నారా? ఇప్పటికీ 14 లక్షల కోట్లు 45 రోజుల్లో అప్పులు చేశారు. అప్పులు చేసి ఏం చేశారు? వాలంటీర్లు లేదు, తీసేశారు. చెప్పండి, 40 రోజుల్లో చేసిన అప్పులు ఎంత అండి? 45 రోజుల్లో చేసినటువంటి 14 లక్షల కోట్లండి. 14 14 14,000 కోట్ల 14,000 కోట్లు. సారీ, 14,000 కోట్లు. సారీ ఫర్ దాట్. యా. సో ఇది తెచ్చి ఏం చేశారు ఆయన? సచివాలయాలు ఏమి చేసింది లేదు, వాలంటీర్లు ఏం చేసింది లేదు, అమ్మఒడి ఇచ్చింది లేదు, అలాగే మరి ఉద్యోగస్తులకి ఏమి భరోసా ఇచ్చింది లేదు, రైతులకి రైతు భరోసా ఇచ్చింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే బడ్జెట్ తోటి మరి అప్పులు తీసుకొచ్చినా గానీ ఇవన్నీ చేశారు కదా. మరి ప్రజలకి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పెడుతున్నారు ఆ డబ్బులన్నీ? ప్రజలకు ఇవ్వాలి కదా. మీరు అప్పులు చేస్తున్నారు, అప్పులు చేసైనా వైసీపీ ప్రభుత్వం సంక్షేమం చేసినా గానీ మరి మీరు సంక్షేమం ఎందుకు చేయలేకపోతున్నారు? ఇంతవరకు అమ్మఒడి ఎక్కడ పోయింది? ఇప్పుడు పెన్షన్లు 4 రాగానే ఇచ్చాము, 1 by 1 మా సూపర్ 6 అన్ని కూడా మేము ఖచ్చితంగా అమలు చేయబోతున్నాము. 45 రోజుల లోపల ఎక్కడ ఉంది, ఎక్కడ పెట్టుబడులు ఎక్కడ ఏ విధంగా సంపద సృష్టిస్తారు, ఏమైందని మాట్లాడుతున్నాం కదా. మీరు 4.5 సంవత్సరాలు ఏం బీకలేదు, మేము బీకి చూపిస్తాం. ఇప్పుడు మేము చేసి చూపిస్తాం ఖచ్చితంగా. మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చి తీరుతాం. అంత దమ్ము ధైర్యం మా దగ్గర ఉంది. మీలాగా ఒక ఏమంటారు లెక్కపత్రం లేకుండా ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా సర్వనాశనం పట్టించారు. ఎక్కడ కూడా లెక్కల్లో అవకతవకలు మొత్తం ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా అవకతవకలు, ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా స్కామ్లు అయిపోయినాయి. ఈ రోజు లెక్కలు చూస్తే ఎక్కడా లెక్కలు తీరట్లేదు. లక్షల కోట్ల రూపాయలు లెక్కలు లేకుంటున్నాయి, అక్కడ లెక్కలు దొరకట్లేదు. అలాంటి దుర్మార్గమైనటువంటి పాలన మేము అందించబో. మేము పరిపాలన ఏ విధంగా చేయాలా, మాకు పరిపాలన అధికారం పదవులు కొత్త కాదు. ఖచ్చితంగా సంపద సృష్టిస్తున్నాము. ఖచ్చితంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడిదారులు రావడానికి సుముఖత చూపిస్తున్నారు.